శ్రీమాత్రే నమ. ఈరోజు 16వ శ్లోకము. అంతకంటే ముందు ఒకసారి 15వ శ్లోకాన్ని చెప్పుకుందాం. పాంచజన్యం హృషీకేశ దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదర. 16వ శ్లోకము. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. అనంత విజయం అంటే శంఖం పేరు. ఇది వచ్చి యుధిష్ఠిరుడి యొక్క శంఖం పేరు అన్నమాట. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు, రాజా అంటే రాజు, కుంతీపుత్రో అంటే కుంతీదేవి యొక్క కుమారుడు. ఎవరు? యుధిష్ఠిరుడు. పాండవులలో పెద్దవాడు ధర్మరాజు అన్నమాట. ఆయన్ని యుధిష్ఠిరుడు అని కూడా అంటారు. నకుల సహదేవశ్చ, నకులుడు మరియు సహదేవుడు అని అర్థం అన్నమాట. చ అంటే మరియు అని, నకులుడు మరియు సహదేవుడు. సుఘోషమణి పుష్పకౌ, సుఘేష శంఖం పేరు, మణిపుష్పక ఇది కూడా శంఖం పేరు. ఈ రెండు శంఖాలు వచ్చేసి నకుల సహదేవుల యొక్క శంఖముల యొక్క పేర్లు అన్నమాట. ఇద్దరు శంఖములు ఊదారు అనేసి. కుంతీదేవి కుమారుడైన రాజు యుధిష్ఠిరుడు తన శంఖమైన అనంత విజయమును ఊదాడు అనేసి అర్థం. నకుల సహదేవశ్చ సుఘోషమణి పుష్పకం అంటే నకులుడు మరియు సహదేవుడు తమ తమ శంఖాలైన సుఘోషమణి పుష్పకాలను ఊదారు అనేసి ఈ శ్లోకం యొక్క అర్థము. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాము. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. 17వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.